ఫిఫ్త్ సమ్ చూడండి. when I triple a certain number and add it to, నేను ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని ట్రిపుల్ చేశాను. ట్రిపుల్ మీన్స్ 3 times. ఓకే, చేసి అండ్ యాడ్ టూని యాడ్ చేశాను. అప్పుడు ఏం ఆన్సర్ వచ్చిందో ఐ గెట్ ద సేమ్ ఆన్సర్. అప్పుడు ఏం ఆన్సర్ వచ్చిందో అదే ఆన్సర్ యాజ్ ఐ డూ వెన్ ఐ సబ్ట్రాక్ట్ ద నంబర్ ఫ్రమ్ 50. ఆ నెంబర్ని 50 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అదే ఆన్సర్ వచ్చింది. ఫైండ్ ద నంబర్. అప్పుడు ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, చూడండి, ఇటువంటి సమ్స్ మొత్తం మనం సమ్ చదివి అర్థం చేసుకోవటంలోనే సగం సొల్యూషన్ అయిపోతుంది. మనకి సమ్ అర్థం అవ్వలేదు అని అంటే మనకి ఇంక సొల్యూషన్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాబట్టి ఏంటంటే మీరు నిదానంగా సమ్ముని చదివి అర్థం చేసుకోవాలి. ఓకే, సొల్యూషన్ చూడండి. ఆ నెంబర్ ఏంటో తెలియదు కదా, ఫైండ్ ద నెంబర్ అన్నాడు కదా. లెట్ ద నంబర్ ఈక్వల్స్ టు ఎక్స్. ఆ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి ఎక్స్. నేనేం చేశాను, ట్రిపుల్ ఏ సర్టైన్ నెంబర్, ట్రిపుల్ ద నెంబర్. ట్రిపుల్ అంటే ఏంటన్నాను, 3 times అన్నాను కదా. 3 times. టైమ్స్ అంటే మన సింబల్ ఏంటి, ఇంటూ. 3 times ద నంబర్. ఇదే కదా నెంబర్ అనుకుంది, నంబర్. 3 into x మీన్స్ 3x కదా. అండ్ యాడ్ 2 కదా. ట్రిపుల్ ద నెంబర్. ఈ ట్రిపుల్ ద నెంబర్కి ఏం చేయాలి, యాడ్ 2 అండ్ యాడ్ 2 కదా. సో ఈ ట్రిపుల్ ద నెంబర్కి 2ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం ఆన్సర్ వచ్చిందో అంటే ఈ రిజల్ట్ ఏంటో ఇప్పుడే చేయబోయేదానికి కూడా అదే రిజల్ట్ అంట. ఏంటి, ఏం చేశాను, ద నెంబర్, సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50. సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50. చూడండి, అంటే ఆ నెంబర్ని 50లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మనం ఏం రాసుకోవాలి, 50 - x. చూడండి, ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ వస్తుందనే ఉద్దేశంతోనే మీకు ఇలాంటి సమ్స్ ఇస్తూ ఉంటారు. ఈ వర్డ్స్ మీరు క్లియర్గా ఉండాలి. చూడండి, 20 - 5, దీని మీనింగ్ ఏంటంటే 5 సబ్ట్రాక్ట్స్ ఫ్రమ్ 20. 5 సబ్ట్రాక్ట్స్ ఫ్రమ్ 20, దీని మీనింగ్ అది. అలాగనే ఎక్స్ సబ్ట్రాక్ట్స్ ఫ్రమ్ 50. ఎక్స్ అంటే దా నెంబర్ కదా, దా నెంబర్ సబ్ట్రాక్ట్స్, దేంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, దా నెంబర్ని 50లో నుంచి. సో ఇది 50 - x అని వేసుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి x - 50 అలా వేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా చేస్తే ఏం ఆన్సర్ వచ్చిందో ఇలా చేసినా అదే ఆన్సర్ వచ్చిందట, సేమ్ ఆన్సర్ అట. గివెన్ ఈ 2 సేమ్ అట. 3x + 2 = 50 - x. ఓకే, వేరియబుల్, దట్ మీన్స్ x ఉన్న టర్మ్స్ మొత్తం ఈక్వల్ టుకి ఒక సైడ్ తీసుకురండి, x లేని టర్మ్స్ మొత్తం ఈక్వల్స్ టుకి అనదర్ సైడ్ తీసుకెళ్ళండి. ఓకే, ఈక్వల్స్ టు ఇక్కడ ఉంది, 3x ఇక్కడే ఉంది. ఈ -xని ఈ రైట్ సైడ్ నుంచి నేను లెఫ్ట్ సైడ్కి తెస్తున్నా, -x కాస్త +x అయింది. ఓకే, ఇక్కడ 50 ఇక్కడే ఉంది. ఈ +2ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా, +2 కాస్త -2 అయింది. ఓకే, మరి 3x + x ఎంత, ఓకే 4x. ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఎక్స్ని మీరు ఏదో ఒకటి అనుకోండి, ఇక్కడ x సేమ్ కదా. ఓకే, పెన్ అనుకోండి, 3 pens + 1 pen, ఒకటే ఉంది కదా పెన్. 3 pens + 1 pen ఎన్ని అవుతున్నాయి, 4 pens కదా. 4 pens = 50 - 2 అంటే 48. నౌ 4 into x మీన్స్ 4x మీన్స్ 4 into x కదా. అప్పుడు ఈ 4 అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇంటిలో ఉన్న 4 అటువైపు వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది కదా. సో x = 48. x = 48 ఇలాగే ఉంది.
ఈ ఇంటూలో ఉన్న 4 మాత్రం అటువైపు వెళ్ళింది, బై అయింది 4. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది, 4 48లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 12 టైమ్స్. ఓకే, 12 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్స్ టు 12. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. చూడండి 3 టైమ్స్ ఏమన్నారు ఈ నెంబర్ని, 3 టైమ్స్ అంటే 3 12s are 36 అండ్ 2ని యాడ్ చేయమన్నారు. ఓకే, 36 + 2 38. దాన్ని అలా పక్కన పెట్టండి. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ 38. ఇంకోసారి ఏం చేయమన్నారు, ఈ నెంబర్ని 50లోంచి సబ్ట్రాక్ట్ చేయమన్నారు. అంటే ఈ నెంబర్ని 50లోంచి సబ్ట్రాక్ట్ చేయండి అంటే 50లోంచి 12 సబ్ట్రాక్ట్ చేయండి, 38. ఇందాక వచ్చిన ఆన్సర్ 38, ఇప్పుడు వచ్చిన ఆన్సర్ 38 కదా. ఓకేనా, అంటే మన సమ్ రైట్. ఓకే, చూడండి 6th సమ్ చూద్దాం. మేరీ ఈజ్ ట్వైస్ ఓల్డర్ దెన్ హర్ సిస్టర్. మేరీ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఆమె చెల్లి కన్నా ట్వైస్ అంటే 2 టైమ్స్, డబల్ ఏదైనా అనొచ్చు. ఆమె చెల్లి కన్నా డబల్ ఏజ్ ఉన్న పెద్దదట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చెల్లికి 10 years అనుకో, ఈ అమ్మాయి మేరీ ఏజ్ ఎంత, 20 years. 2 టైమ్స్ అంటే అంతే కదా. ఓకే, నెక్స్ట్. ఇన్ 5 years టైం, 5 yearsలో అంటే 5 సంవత్సరాలు గడిచిన తర్వాత, 5 years తర్వాత, షీ విల్ బీ 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. 5 సంవత్సరాల తర్వాత చూస్తే, 5 years తర్వాత చూస్తే మేరీ వాళ్ళ చెల్లి కన్నా 2 years పెద్దది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంది ఏజ్, మేరీ ఏజ్ వాళ్ళ చెల్లి కన్నా డబల్ ఉంది, అంటే 2 టైమ్స్ ఉంది. కానీ 5 years గడిచిన తర్వాత చూస్తే ఆ మేరీ ఏజ్ ఎంత ఉందంటే వాళ్ళ చెల్లి కన్నా 2 years ఎక్కువ ఉంది. ఓకే, మీనింగ్ అది. ఫైండ్ హౌ ఓల్డ్ ఆర్ దే బోత్ నౌ. అయితే మరి 5 years తర్వాత కాదు, మరి ప్రజెంట్ వాళ్ళ ఏజ్లు ఎలా ఉన్నాయో చెప్పండి, అది క్వశ్చన్. ఓకే, చూడండి సొల్యూషన్. చూడండి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ హౌ ఓల్డ్ ఆర్ దే బోత్ నౌ. వాళ్ళ ఏజ్ ఇప్పుడు ఎంత అని అన్నారు. ఓకే, సరే ఇప్పుడు ఎంతో తీసుకుందాం, అదే తీసుకుందాం. మేరీ ఈజ్ ట్వైస్ ఓల్డర్ దాన్ హర్ సిస్టర్ అన్నారు కదా. అంటే సిస్టర్ ఏజ్ ఎంతో తెలిస్తే తన ఏజ్ కన్నా ట్వైస్ ఉంటుంది మేరీ ఏజ్. అందుకని ఫస్ట్ మనం సిస్టర్ ఏజ్ ఎంతో సమ్ ఎక్స్ అని తీసుకుందాం. అది ఎంతో తెలియాలి కాబట్టి ఆ సిస్టర్ ఏజ్ని సమ్ ఎక్స్ అని తీసుకుందాం. సో లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మేరీస్ సిస్టర్, అంటే ఇప్పుడు మేరీ సిస్టర్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. ఎక్స్ ఇయర్స్ వదిలేసేయండి, ఎక్స్ ఇయర్స్ అనుకుందాం మేరీ సిస్టర్ ఏజ్. మరి అప్పుడు ఏమవుతుంది, దెన్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ ఎంత అవుతుంది. ఓకే, ఆ సిస్టర్ ఏజ్ ఎక్స్ అయితే తన ఏజ్ ట్వైస్ అన్నారు కదా, సిస్టర్ ఏజ్కి ట్వైస్ అన్నారు కదా. ట్వైస్ అంటే 2 టైమ్స్ అన్నాను కదా. 2 టైమ్స్ అంటే 2 టైమ్స్ అంటే ఇంటూ అనే సింబల్ అనుకున్నాం కదా. అంటే 2 టైమ్స్ ఆఫ్ హర్ సిస్టర్ ఏజ్ కదా. హర్ సిస్టర్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అంటే 2x. ఇన్ 5 years టైం, ఇన్ 5 years టైం అంటే ఆఫ్టర్ 5 years అనే మీనింగ్ వస్తుంది. ఆఫ్టర్ 5 years అసలు వాళ్ళ ఏజ్లు ఎంతో చూద్దాం. చూడండి ప్రజెంట్ మీ ఏజ్ 10 అనుకోండి, 5 years తర్వాత మీ ఏజ్ ఎంత అవుతుంది చెప్పండి, 15 అవుతుంది కదా. 15 ఎలా వచ్చింది మీకు, 10 + 5 చేశారు. 5 years తర్వాత అని అడిగాను కాబట్టి ప్రజెంట్ ఏజ్కి 5ని యాడ్ చేశారు, అంతే కదా. ఓకే, అలాగే మీ ఏజ్ 15 అనుకోండి, 3 years తర్వాత మీ ఏజ్ ఎంత, 18, అంటే ప్రజెంట్ ఏజ్కి 3ని యాడ్ చేశారు. అలాగే వీళ్ళకి కూడా 5 years తర్వాత ఏజ్ అని అంటే ప్రజెంట్ ఏజ్కి ఈ 5ని యాడ్ చేయాలి, అంతే కదా. సో ఏజ్ ఆఫ్ మేరీస్ సిస్టర్ ఈక్వల్స్ టు ఎక్స్ + 5. ప్రజెంట్ ఏజ్ ఎక్స్, మరి 5 years తర్వాత కదా, +5 వేయాలి. అట్లాగనే ఏజ్ ఆఫ్ మేరీ ఈక్వల్స్ టు ప్రజెంట్ ఏజ్ 2x, అంతే కదా. ప్రజెంట్ మేరీ ఏజ్ 2x, మరి 5 years తర్వాత అంటే
ఈ ప్రజెంట్ ఏజ్కి 5ని యాడ్ చేయాలి, అంతే కదా. ఓకే, అయింది. నెక్స్ట్ ఇవి ఎలా ఉన్నాయట, ఇన్ 5 years టైం అంటే 5 years తర్వాత షీ అంటే ఎవరు, మేరీ. ఓకే, మేరీ విల్ బీ 2 years ఓల్డర్ దెన్ హర్ సిస్టర్. 5 years తర్వాత మేరీ తన చెల్లి కన్నా 2 years పెద్దదిగా ఉంటుందట. అంటే వాళ్ళ చెల్లి ఏజ్కి 2 years కలపాలా, కలిపితే మేరీ ఏజ్ వస్తుందా? మేరీ ఏజ్కి 2 years కలిపితే వాళ్ళ చెల్లి ఏజ్ వస్తుందా? చెప్పండి. వాళ్ళ సిస్టర్ ఏజ్కి 2 years కలిపితే మేరీ ఏజ్ వస్తుంది, అంతే కదా. సో మరి గివెన్, ఓకే, వాళ్ళ సిస్టర్ ఏజ్ ఏది దీంట్లో, ఇది కదా. సో ఈ సిస్టర్ ఏజ్, మేరీ ఏజ్ అట, తన సిస్టర్ ఏజ్కి, సిస్టర్ ఏజ్ ఇది, మేరీ ఏజ్ ఇది, అవునా, సిస్టర్ ఏజ్ ఇది. ఈ సిస్టర్ ఏజ్కి 2 years కలిపితే మేరీ ఏజ్ వస్తుంది, అంతే కదమ్మా, అవునా. ఓకే చూడండి, మేరీ ఈజ్ 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 2x + 5 = x + 5 + 2. 5 + 2 how much? 7. నౌ ట్రాన్స్పోజ్ చేయండి. వేరియబుల్స్ అన్నీ ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్నీ, దట్ మీన్స్ వేరియబుల్ లేని టర్మ్స్ ఒకవైపు. చూడండి 2x ఇక్కడే ఉంది, = ఇక్కడే ఉంది. ఈ ఎక్స్కి ముందు ఏ సింబల్ లేదంటే ప్లస్ కదా, ఇటువైపు వస్తే -x. ఓకే, మరి ఇక్కడ 7 ఇలాగే ఉంది, 7. ఈ 7ని నేనేం చేయలేదు, ఇక్కడున్న +5ని అటువైపు తీసుకొస్తుంది. యాక్చువల్గా ఇక్కడ +5 ఉండాలి, నేను రాయలేదు. ఈ +5ని నేను అటువైపు తీసుకెళ్తున్నాను, -5. నౌ 2x - x, 2 పెన్స్లో నుంచి 1 పెన్నుని సబ్ట్రాక్ట్ చేస్తే 1 పెన్ వస్తుంది, దట్ మీన్స్ x వస్తుంది, x. ఓకే, ఇక్కడే రాద్దాం, ఇంకెందుకు, x = 7 - 5 ఎంత, 2 కదా, 2. ఓకే, x అంటే ఏంటో వచ్చేసింది. వాట్ ఈజ్ x? The present age of Mary's sister. Okay, therefore the present age of Mary's sister equals to x. X equals to 2. ఆ x వాల్యూ 2 వచ్చింది కదా, 2 ఏంటి, ఇయర్స్. నెక్స్ట్ మరి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ = 2x కదా, 2x. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2x అంటే 2 × x. x అంటే ఎంత వచ్చింది, 2 కదా, 2 × 2 = 4 years. ఓకేనా. 7th సమ్ చూద్దాం, చూడండి. ఇన్ 5 years టైం, 5 years తర్వాత రేష్మా ఎలా ఉండబోతుందంటే తన ఏజ్ 3 times old as she was 9 years ago. 9 years బ్యాక్, 9 years క్రితం తన ఏజ్ ఎంత ఉందో దానికి 3 times ఉంటుందంట తన ఏజ్ 5 years తర్వాత. హౌ ఓల్డ్ ఈజ్ షీ నౌ? అసలు ప్రజెంట్ తన ఏజ్ ఎంత? ఓకే చూద్దాం సొల్యూషన్. మనల్ని ఏది అడిగారో అది మనం ఎక్స్ అనుకుందాం. లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎవరిది, రేష్మా, ఈక్వల్స్ టు హౌ మచ్ తెలియదు కదా, ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. ఆఫ్టర్ 5 years అన్నా ఇన్ 5 years టైం అన్నా ఒకటే మీనింగ్. ఆఫ్టర్ 5 years హర్ ఏజ్ విల్ బీ, లేదా ఏజ్ ఆఫ్ రేష్మా ఎంత అవుతుంది చెప్పండి. 5 years తర్వాత రేష్మా ఏజ్ ఎంత అవుతుంది? ప్రజెంట్ ఉన్న ఏజ్కి 5ని యాడ్ చేయాలి. ప్రజెంట్ ఉన్న ఏజ్ ఎక్స్, 5 years తర్వాత అంటే 5 యాడ్ చేయాలి, ఎక్స్ ప్లస్ 5 ఇయర్స్. ఓకే అట్లాగనే ప్రజెంట్ ఏజ్ ఎక్స్, మరి 9 years ago
9 years ago 9 years ago ఏజ్ ఆఫ్ రేష్మా. ఓకే, ప్రజెంట్ మీ ఏజ్ 20 అనుకుందాం, 20 years అనుకుందాం. 9 years మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు చెప్పండి. 9 years బ్యాక్, ప్రజెంట్ ఏజ్ మీ ఏజ్ 20 అయితే 9 years క్రితం మీ ఏజ్ ఎంత ఉంటుంది? 11 కదా. ఆ 11 ఎలా వచ్చింది? ఈ ప్రజెంట్ ఏజ్లో నుంచి నేను ఎన్ని ఇయర్స్ బ్యాక్ అన్నానో అంత సబ్ట్రాక్ట్ చేశారు. అలాగే అంటే ప్రజెంట్ ఇయర్స్లో నుంచి, ప్రజెంట్ ఏజ్లో నుంచి. ప్రజెంట్ ఏజ్ ఎంత? ఎక్స్. మరి 9 years బ్యాక్ అంటే తన ఏజ్ ఎంత అవుతుంది? ప్రజెంట్ ఏజ్లో నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేయాలి. ప్రజెంట్ ఏజ్లో నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేస్తే 9 years క్రితం తన ఏజ్ ఎంత ఉందో తెలుస్తుంది. మరి వాట్ ఈజ్ గివెన్? ఈ 5 years తర్వాత ఉన్న ఏజ్ అట 3 times ఓల్డ్ యాజ్ షీ వాజ్ 9 years ago. 9 years క్రితం తన వయసు ఎంతైతే ఉందో దానికి 3 times, అంటే 9 years క్రితం వయసు ఇదే కదా, ఎక్స్ మైనస్ 9. ఈ ఏజ్కి 3 times అంటే ఈ ఏజ్ని 3 times చేయాలి, అంతే కదా. ఆ ఏజ్ ఎప్పుడు ఏజ్కి సమానం అట? 5 years తర్వాత ఉన్న ఏజ్కి. మరి 5 years తర్వాత తన ఏజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు, ఈ రెండు ఈక్వల్ అట. అంటే ఓకేనా? చూడండి, ఆఫ్టర్ 5 years ద ఏజ్ ఆఫ్ రేష్మా, 5 years తర్వాత ఏజ్ ఆఫ్ రేష్మా అనేది 9 years బ్యాక్ ఉన్న రేష్మా ఏజ్కి 3 times ఉంటుంది. అదే కదా మీనింగ్ ఇక్కడ. ఓకేనా? చూడండి, ఇప్పుడు మల్టిప్లై చేయండి. 3 into x 3x మైనస్ 3 into 9 27. చూడండి, ఎప్పుడైనా మీరు ఒక నంబర్తో ఇలాంటి దాన్ని మల్టిప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రాకెట్ వేయండి. ఎందుకంటే ఇక్కడ 2 terms ఉన్నాయి. ఈ 2 termsని మనం 3తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2 terms మొత్తాన్ని, ఆ మొత్తం అనే మీనింగ్ ఈ హోల్ బ్రాకెట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్రాకెట్ వేయండి. వేసిన తర్వాత ఆ ఈచ్ టర్మ్ని 3తో మల్టిప్లై చేయండి. 3x మైనస్ 27, అంతే కదా. 3 into x 3x మైనస్ 3 into 9 27. ఇది యాజ్ ఇట్ ఈస్గా x ప్లస్ 5 వేయండి. మళ్ళీ మామూలే. ఏంటి? ఎక్స్ టర్మ్స్ మొత్తం ఒకవైపు, ఇక్కడ 3x ఉంది, ఈక్వల్స్ టు ఉంది. ఈ ఎక్స్ ముందు ప్లస్ కదా ఉంది, ఈ ప్లస్ ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చాను, మైనస్ ఎక్స్. ఈ 5 ఇక్కడే ఉంది, 5 ఇక్కడే ఉంది, ఇటువైపే ఉంది. ఈ మైనస్ 27ని నేను అటువైపు తీసుకెళ్ళాను, ప్లస్ 27. ఓకేనా? చూడండి, 3x మైనస్ ఎక్స్, 3 పెన్స్లోంచి ఒక పెన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2 pens, 2x ఈక్వల్స్ టు 5 plus 27 32. నౌ ఎక్స్ ఈక్వల్స్ టు 32. ఈ 2 ఇక్కడ ఇంటూలో ఉంది కదా, బై 2. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 2, 32లో 16 times క్యాన్సిల్ అవుతుంది, 16. ఓకే, వాట్ ఈజ్ ఎక్స్? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రేష్మా. దేర్ఫోర్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రేష్మా ఈక్వల్స్ టు ఎంత? 16. అవునో కాదు చూడండి, రేష్మా ప్రజెంట్ ఏజ్ 16 కదా. 9 years బ్యాక్ ఎంత చెప్పండి? ఇప్పుడు 16 అయితే 9 years ago తన ఏజ్ ఎంత చెప్పండి? 7 కదా. 9 years ago తన ఏజ్ 7. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ 16 కదా. 5 years తర్వాత తన ఏజ్ ఎంతో చెప్పండి? 16 ప్రజెంట్, 5 years తర్వాత ఎంత? 21. ఈ 5 years తర్వాత ఏజ్ 7 years బ్యాక్ తన ఏజ్ కన్నా 3 times కదా, 3 timesే కదా. అవునా? ప్రూవ్ చేశాం కదా, అదే చెక్ చేశాం కదా. ఓకే, 8th సమ్ చేద్దాం. చూడండి, ఏ టౌన్స్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 1200 people. ఒక టౌన్లో కొంత పాపులేషన్ ఉందట, ఆ పాపులేషన్ 1200 ఇంక్రీజ్ అయిందట. అండ్ తర్వాత దిస్ న్యూ పాపులేషన్ డిక్రీజ్ 11%. ఈ పాపులేషన్, కొంత పాపులేషన్ ఉంది, అది 1200 ఇంక్రీజ్ అయింది అనుకున్నాం కదా. అప్పుడు ఒక కొత్త పాపులేషన్, న్యూ పాపులేషన్ ఉంది కదా. ఓకే, ఆ పాపులేషన్ అట 11% డిక్రీజ్ అయిందట.
Okay, decreased 11%. The town now had 32 less people than it. Okay, did before the 1200 increase. మనం ఫస్ట్ యాక్చువల్గా ఉన్న పాపులేషన్కి 1200 ఇంక్రీజ్ అయిందన్నామే. ఆ ఇంక్రీజ్ అవ్వడానికన్నా ముందు ఏ పాపులేషన్ అయితే ఉందో ఆ పాపులేషన్ కన్నా కూడా 32 తక్కువ ఉన్నారట. ఎప్పుడు ఈ 1200కి ఆ పాపులేషన్ పెరిగి ఆ పెరిగిన పాపులేషన్లో 11% డిక్రీజ్ అయితే ఉన్న పాపులేషన్ యాక్చువల్గా ఉన్న పాపులేషన్ కన్నా 32 తక్కువ ఉందట. అయితే ఫైండ్ ద ఒరిజినల్ పాపులేషన్, అసలు ఒరిజినల్గా ఉన్న పాపులేషన్ ఎంత అని అడిగారు. ఓకే, చేద్దాం చూడండి సొల్యూషన్. మన క్వశ్చన్లో ఏదైతే అడిగారో దాన్నే మనం ఎక్స్ అనుకుందాం. లెట్ ద ఒరిజినల్ పాపులేషన్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి న్యూ పాపులేషన్ ఎంత అవుతుంది. అప్పుడు న్యూ పాపులేషన్ అంటే ఏంటి? ఈ పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 1200 అదే కదా. బ్రాకెట్లో రాద్దాం ఊరికనే, ఇంక్రీజ్డ్ బై 1200. ఓకేనా, ఈ ఫస్ట్ ఉన్న పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 1200 ఏదైతే ఉందో అదే న్యూ పాపులేషన్. మరి ఫస్ట్ ఉన్న పాపులేషన్ ఏంటి? ఎక్స్ కదా. ఇది 1200 ఇంక్రీజ్ అయ్యారు, పెరిగారు, అంతే కదా. ఫస్ట్ ఉన్న వాళ్ళకి 1200ని యాడ్ చేయాలి. ఫస్ట్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి 1200ని యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏమైందట? ఈ న్యూ పాపులేషన్ డిక్రీజ్డ్ బై 11%. న్యూ పాపులేషన్ 11% డిక్రీజ్ అయిందంట. ఓకే, డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎంత అని ఇచ్చారు? 11%. ఓకే, 11% డిక్రీజ్ అయ్యారట. అప్పుడు డిక్రీజ్ అయితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది తగ్గిపోయారు? 11% తగ్గితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది అవుతారు? టోటల్ పాపులేషన్ని మనం 100%గా ట్రీట్ చేస్తే ఆ 100%లో 11% తగ్గితే ఇంకా రిమైనింగ్ పర్సంటేజ్ అంటే మనల్ని ఎలా వస్తారు చెప్పండి? 100 - 11 వేయాలి. దెన్ రిమైనింగ్ పర్సెంట్ ఇక్కడ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఎంత అవుతుంది? టోటల్గా 100% అనుకుంటే ఈ 100%లో నుంచి డిక్రీజ్ అయింది ఎంతమంది? 11% కాబట్టి వాళ్ళని తీసేస్తే వీళ్ళు రిమైనింగ్ పర్సంటేజ్ అవుతారు. ఓకే, వీళ్ళు పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్. మరి ఒరిజినల్ పాపులేషన్ ఎంత? దెన్ రిమైనింగ్ పాపులేషన్, ఇందాక అది పర్సంటేజ్, ఇప్పుడు మనం యాక్చువల్గా అసలు పాపులేషన్ ఎంత ఉందో చూస్తున్నాం. పాపులేషన్ ఈక్వల్స్ టు 89% కదా మిగిలింది. ఎంతమందిలో 89% మిగిలింది? ఇంతమందిలో కదా. టోటల్గా ఉన్న పీపుల్ వీళ్ళల్లో 89% పీపుల్ ఉన్నారు ఇప్పుడు. ఓకే, సో 89% ఆఫ్ ఈ పీపుల్, ఏ పీపుల్? ఎక్స్ ప్లస్ 1200. ఓకే, మరి ఇదంటే ఏంటో చూడండి. 89% మీన్స్ బై 100. 89%ని ఫ్రాక్షన్స్లో వేయాలంటే 89/100 అని వేయాలి. 89/100 ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ప్లస్ 1200. ఓకేనా 89% ఆఫ్ ఎక్స్ ప్లస్ 1200 వీళ్ళు రిమైనింగ్ పీపుల్. యాక్చువల్గా ఇందాక 89 అనేది ఓన్లీ పర్సెంట్. మరి ఎంతమందిలో? ఇంతమందిలో ఎక్స్ ప్లస్ 1200 మందిలో 89% ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళు ఎంతమందో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 89% ఆఫ్ ఎక్స్ ప్లస్ 1200 అంటే 89% అంటే 89/100. ఓకేనా, ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ప్లస్ 1200.
ఇప్పుడు 89తో మల్టిప్లై చేయండి, 89తో ఈ రెండు మల్టిప్లై చేయండి. ఇక్కడ డినామినేటర్ ఇది ఒక బై 1 ఉంది అనుకుందాం కాసేపు. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. అంటే డినామినేటర్లో 100 ఉంటుంది, ఎందుకంటే 1 × 100 100 కాబట్టి. ఓకే, యాక్చువల్గా అలాగా వేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం వేసాను. ఇప్పుడు ఈ 89తో న్యూమరేటర్ మల్టిప్లై చేయండి, అదే 89తో ఇది మల్టిప్లై చేయండి. 89 × x 89x ప్లస్ కంపల్సరీగా ఇలాంటి 2 టర్మ్స్ ఉన్నప్పుడు బ్రాకెట్ వేయాలి, వేయకపోతే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 89 × 1200 9 12s are 108, 8 12s are 96 plus 10 106, 1200 కదా, 2 zeros. ఓకే, 106800. ఓకే, అది ఇంతమంది పాపులేషన్ ప్రస్తుతానికి ఉన్నారు. ఓకే, దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తున్నా చూడండి. ఏంటంటే ఫస్ట్ ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో కొంత పాపులేషన్ ఉంది, అది ఇది. ఆ ఊరిలో అందరూ హెల్దీ ఫుడ్ తిన్నారు, అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇంక్రీజ్ అయినప్పుడు ఒక కొత్త పాపులేషన్ వచ్చింది, అంటే ప్రజెంట్ ఉన్న పాపులేషన్కి యాడ్ అవుతారు కదా, అలా 1200 యాడ్ అయ్యారు, ఇది న్యూ పాపులేషన్ అయింది. ఇప్పుడు ఆ ఊరికి కరోనా వచ్చింది. ఓకే, కరోనా వస్తే ఏమవుతారు, మరి డెత్స్ కూడా ఉంటాయి కదా. 11% పీపుల్ చనిపోయారు. 11% పీపుల్ చనిపోయారు అంటే ఇంకెంతమంది మిగులుతారు? టోటల్ 100గా ఫీల్ అయితే 100%గా ఫీల్ అయితే 11% చనిపోతే 89% ఉన్నారు. ఓకేనా, ఆ 89% పీపుల్ ఉన్నారు. ఎంతమందిలో? ఇంతమందిలో. అంటే ఆ పెరిగిన పాపులేషన్ మొత్తంలో 89% ఉన్నారు, అంటే 89% ఆఫ్ ఈ న్యూ పాపులేషన్. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేస్తే ఇది వచ్చింది. ఇలాగా కరోనా వచ్చి డెత్స్ వచ్చి కొంతమంది చనిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పాపులేషన్ ఉందే, ఆ పాపులేషన్ అసలు ఎట్ ఫస్ట్ ఒరిజినల్గా ఉన్న పాపులేషన్ ఉందా, ఆ పాపులేషన్ కన్నా 32 తక్కువ ఉన్నారట. ఓకేనా, అర్థమైంది? ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ యాక్చువల్గా ఒక ఊర్లో ఉన్న పాపులేషన్, వాళ్ళు హెల్దీ ఫుడ్ గుడ్ హ్యాబిట్స్ వల్ల పాపులేషన్ 1200 ఇంక్రీజ్ అయింది. అప్పుడున్న కొత్త పాపులేషన్ అంతకుముందు వాళ్ళకన్నా 1200 పెరిగారు. తర్వాత ఆ ఊరికి కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల 11% డెత్స్, చనిపోయారు. అప్పుడు మిగిలిన వాళ్ళు పాపులేషన్ 89%. ఊరికి అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఈ సమ్లో అదేం లేదు. ఓకేనా, 89% మిగిలారు. ఈ 89% ఆఫ్ దిస్ టోటల్ పీపుల్ కదా, కాబట్టి 89% ఆఫ్ దిస్ టోటల్ చేస్తే ఇది వచ్చింది. ఇది ఈ నెంబర్ దేనికి సమానం అంటే యాక్చువల్గా ఉన్న పాపులేషన్ కన్నా, అంటే యాక్చువల్గా ఉన్న పాపులేషన్ అంటే ఎక్స్ కదా, దానికన్నా 32 లెస్ అట. అంటే దీనికన్నా 32 లెస్ అంటే ఎక్స్ మైనస్ 32, అంటే ఈ పాపులేషన్ ఈ ఎక్స్ మైనస్ 32కి ఈక్వల్ అవుతుందట. ఓకే, అది వేస్తున్నాను చూడండి. ఇక్కడ క్వశ్చన్ రబ్ చేస్తున్నా. ఓకే, ఈ పాపులేషన్ దేనికి ఈక్వల్ అనుకున్నాం? ప్రజెంట్ అంటే అట్ ఫస్ట్ ఏ పాపులేషన్ అయితే ఉందో గివెన్ మనకి ఇచ్చారు కదా, అలాగని అట్ ఫస్ట్ ఏ పాపులేషన్ అయితే ఉందో అది కదా ఎట్ ఫస్ట్ ఉన్న పాపులేషన్, ఒరిజినల్ పాపులేషన్ ఇది. దీనికన్నా 32 లెస్ అంట ఈ పాపులేషన్. ఓకే, ఈక్వల్స్ టు దిస్ వన్ 89x ప్లస్ 106800 బై 100. చూడండి, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి అనుకుంటారేమో, అలా చేయకూడదు. ఓకేనా, ఈ 100 ఇక్కడ బైలో ఉంది కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది? ఇంటూలోకి వస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ 2 ఉన్నాయి కాబట్టి వీటిని బ్రాకెట్లో ఉంచుకొని అప్పుడు దీన్ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసి ఇంటూ 100 అని వేయాలి. ఓకేనా, ఇక్కడ 2 నెంబర్స్ అంటే దట్ మీన్స్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ని బ్రాకెట్లో ఉంచి దీన్ని ఇక్కడ బైలో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ 100 బైలో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే బైలో ఉన్న 100 ఇంటూలోకి వచ్చింది. ఇంక మరి ఇక్కడ ఇది మిగిలిపోయింది కదా, 89x ప్లస్ 106800. ఓకే, నౌ మల్టిప్లై చేయండి. x ఇంటూ 100 100x
మైనస్ 32 ఇంటూ మైనస్ 32 ఇంటూ 100 అంటే 3200 అంతే కదా. ఓకే, ఇక్కడ ఇది ఇలాగే ఉంది, దీన్ని మనం ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, వేరియబుల్ టర్మ్స్ అన్నీ ఒకవైపు, వేరియబుల్ లేని టర్మ్స్ ఒకవైపు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 100x ఇక్కడే ఉంచాను. ఓకే, దీని ముందు ప్లస్ ఉన్నట్లు కదా, ఈ ప్లస్ 89xని ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చాను, అంటే మైనస్ 89x అయింది. ఓకే, ఈక్వల్స్ టు 106,800. ఓకే, మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ నెంబర్ ఉండాలి కదా, మైనస్ 3200 ఉండాలి కదా, మరి దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసాను. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది కదా, ప్లస్ 3200. ఓకేనా. ఇప్పుడు చూడండి, 100x మైనస్ 89x అంటే 11x ఈక్వల్స్ టు, ఈ రెండు యాడ్ చేయండి, ఓకే 1,10,000 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్, మరి ఇక్కడ 11x అంటే ఏంటి, 11 ఇంటూ ఎక్స్ కదా, అప్పుడు x ఈక్వల్స్ టు దిస్ 1,10,000 బై ఈ 11, ఇక్కడ ఇంటూలో ఉన్న 11 ఇటు వస్తే బై అవుతుంది. ఓకే, ఈ 11లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, పక్కన ఉన్న జీరోస్ అన్నీ రాయండి, 1 2 3 4 1 2 3 4 అంటే x ఈక్వల్స్ టు ఏమని వచ్చింది, 10,000 అని వచ్చింది. x ఈక్వల్స్ టు 10,000. మన x అంటే ఏంటి, ఒరిజినల్ పాపులేషన్ కదా, దేర్ ఫోర్ ద ఒరిజినల్ పాపులేషన్ ఈక్వల్స్ టు 10,000. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.